ఏపీ టెట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 4కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఆల్రెడీ మనం 1, 2, 3 మోడల్ పేపర్స్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ వీడియోస్ మీరు వాచ్ చేయండి, అవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. సో మనం పేపర్ ప్యాటర్న్ అనేది సిలబస్ అండ్ ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని నేను చేస్తున్నాను. 1 or 2 క్వశ్చన్స్ లెంతీగా ఉంటాయండి, ఎందుకంటే మనం ఏ ప్రీవియస్ పేపర్ అయినా చూసుకోండి, 16 క్వశ్చన్లు ఈజీగా ఇవ్వడం. మనం రాస్తుంది ఎస్జిటి పేపర్ కూడా కాదు, స్కూల్ అసిస్టెంట్ పేపరు. సో ఒక చిన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ లెవెల్కే మనకి ఎక్కడో కంటెంట్ ఇస్తున్నప్పుడు మనం చదువుతున్నది సిలబస్ ఎంత అంటే అప్ టు 10th వరకు సిలబస్ చదవాలి, ఆ ఇచ్చినటువంటి నెక్స్ట్ మరో విషయం మీరు గమనించారో లేదో, ఇప్పుడు సెట్స్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లో సెట్స్ ఎక్కడ ఉన్నాయండి, ఇంటర్మీడియట్లో ఉంది, కానీ సిలబస్లో ఉందా లేదా? కాబట్టి నేను దాన్ని బేస్ చేసుకొని పేపర్స్ని ప్రిపేర్ చేస్తున్నాను తప్ప మరొక విధంగా మీరు అనుకోవద్దు. అంతేకాకుండా మన పేపర్లో మీరు గమనిస్తే ఒక్కొక్క క్వశ్చన్లో నేను 2-3 కాన్సెప్ట్లు మిక్స్ చేసేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే మనకి ఎగ్జామ్ అనేది ఒక 4-5 డేసే టైం ఉంది. ఈ టైంలో మీకు ఒక్కసారి ఆ కాన్సెప్ట్ నేను గుర్తు చేస్తే ఒక ఎగ్జామినేషన్లో అలాంటి క్వశ్చన్స్ పడితే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు అనేది నా అభిప్రాయం. సో ఇంకా ఆలస్యం చేయొద్దు, మన వీడియోస్ని మీరు ఖచ్చితంగా ఆదరించాలి. అదేవిధంగా మన వీడియోస్ మీకు ఇమీడియట్లీ నోటిఫికేషన్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. సో ఇందులో భాగంగా మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 1780 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. 1780కి ఏ కనిష్ట సంఖ్యని కలిపితే అది ఏ పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది అని అడిగారు. సో మనం సాధారణంగా ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి ఆల్రెడీ ప్రీవియస్లో వీడియోస్లో నేను చెప్పాను. యూనిట్ ప్లేస్ కాన్సెప్ట్ వాడచ్చు, లాస్ట్ 2 digits కాన్సెప్ట్ వాడచ్చు, అదేవిధంగా డిజిటల్ సమ్ కాన్సెప్ట్ వాడచ్చు. ఇప్పుడు వాటితో పాటు మనకి ఎగ్జామినేషన్ ఒక 4 అంకెల సంఖ్య ఇస్తే మనం డివిజన్ మెథడ్ కూడా వాడి ఈజీగా ఈ వాల్యూని ఫైండ్ చేయొచ్చు. అది ఏంటంటే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమంటే 1780 ఉంది. ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ మనం ఫైండ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, మీరు 2 నెంబర్స్గా సపరేట్ చేసుకోండి. సో ఫస్ట్ 17 తీసుకున్నప్పుడు ఈ 17 అనేది ఏ స్క్వేర్స్కి దగ్గరలో ఉందంటే 4 స్క్వేర్, 4 4s ఎంత అండి 16. క్లియర్. ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకెంత అవుతుందండి, ఇది 1 అవుతుంది. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఎంతైతే 2 digits ఉందో ఆ 2 digits పేరు మొత్తాన్ని తీసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ 180 వేసాను. నెక్స్ట్ వన్, మనం ఇక్కడైతే ఎంతైతే నెంబర్ తీసుకున్నాం దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు డబల్ చేయాలి. కాబట్టి 4 2s ఎంత అవుతుందండి 8. క్లియర్. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం ఏదైతే ఒక సంఖ్య తీసుకుంటున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే సంఖ్య తీసుకొని ఈ రెండిట్ల యొక్క మల్టిప్లికేషన్ ఈ నెంబర్కి నియరెస్ట్ వాల్యూగా రావాలి. ఇప్పుడు మనకేమన్నాడు, కలిపితే అన్నాడు, అంటే ఖచ్చితంగా నాకు వచ్చే సంఖ్య ఏమవ్వాలి, 180 కన్నా ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే 180 కన్నా నాకు ఎక్కువ ఉండాలి అంటే మనం గమనిస్తే 82 రెళ్ళు తక్కువ అయిపోతుంది, 83 మూళ్ళు 180 కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3 వేస్తున్నాను, ఇక్కడ 3 వేస్తున్నాను. క్లియర్. ఇప్పుడు 83 3s 3 మూళ్ళు 9, 3 8 24. అంటే యాక్చువల్గా ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అంటే 180కి ఎంత తక్కువ అయిపోయిందండి, 69 తక్కువ అయిపోయింది. ఈ 69ని కానీ మనం కలిపితే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, 14 హోల్ స్క్వేర్. సో 43 హోల్ స్క్వేర్ మనకి ఏమవుతుందండి 1849 అనేది ఏమవుతుంది, మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి 1780కి మనం ఎంత యాడ్ చేయాలండి, 69 యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సరు. సో ఈ విధంగా మనం డివిజన్ కాన్సెప్ట్ని కూడా మనం అప్లై చేసుకొని ఈజీగా ఎగ్జామినేషన్లో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసాడు అని అడిగాడు అనుకోండి, మనం ఏం చేయాలి, 180 కన్నా తక్కువ సంఖ్య తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చూద్దామండి. సో ఇక్కడ నేను ఒక కొడలేటర్స్, ఆ కొడలేటర్ని మనం ఫామ్ చేయడానికి అవసరమైనటువంటి స్వతంత్ర ఇండిపెండెంట్ కొలతలు ఎన్ని అని క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఎస్జిటి క్వశ్చన్లో ఖచ్చితంగా ప్రతి పేపర్లో దీని మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. అందుకే నేను ఏం చేశానంటే అన్నిటినీ మీకు మిక్స్ చేసి కవర్ చేసి ఉండాలని ఒకే క్వశ్చన్లో దీన్ని ఇంక్లూడ్ చేసి ఇచ్చాను. మీరు ఒక్క విషయం గమనించాలండి, ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లో ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను అంటే మీరు వే ఆఫ్ క్వశ్చన్ ప్యాటర్న్ కూడా మీరు గమనించు, ఎంత నేను కష్టపడుతున్నాను ఈ టైపింగ్ విషయంలో కానీ మీకు క్వశ్చన్ ప్రిపేర్ చేయడం కోసం కానీ. సో ఖచ్చితంగా మన వీడియోస్ అనేవి మీకు 100% యూజ్ అవుతాయి. ఎగ్జాక్ట్ క్వశ్చన్ పడుతుంది నేను చెప్పలేను, కానీ ఆ కాన్సెప్ట్ అనేది మీకు ఎగ్జామినేషన్లో సాల్వ్ చేసుకున్నప్పుడు మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్లో వస్తే మనకి ఏమంటే కోడలేటర్స్ అడిగాడు. ఎప్పుడైతే కోడలేటర్స్కి సంబంధించి మనం ఒక స్ట్రక్చర్ని మనం మైండ్లో పెట్టుకుంటే ఈజీగా మనం చేయొచ్చు. కోడలేటర్ అంటే ఏంటి, ఏదైనా ఒక బహుభుజి అంటే ఒక పాలిగన్ 4 sides ఉంటే దట్ ఈస్ కాల్డ్ కోడలేటర్. 4 భుజాలు ఉంటే చాలు, నాకు పొడవలతోటి కోణాలతోటి దేనితోటి సంబంధం లేదు. కాబట్టి నేను ఏం చేస్తాను, 4 భుజాలతో కూడినటువంటి ఒక పటాన్ని తీసుకుంటే అది నాకు ఏమవుతుందండి, కోడలేటర్. క్లియర్. నెక్స్ట్ ఈ కోడలేటర్ నుంచి మనం కొంచెం మాట్లాడుకుంటే ఏమవుతుందంటే, ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే ఒక కోడలేటర్లో ఒక జత
ఏంటండి ఒక జత సమాంతర రేఖలు, 1 పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఉంటే, ఒక జత సమాంతర రేఖలు ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే ట్రెపీజియం అంటాం. దాన్ని ఏమంటామండి ట్రెపీజియం. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైనా సరే మనం తీసుకున్నటువంటి పటంలో ఎదురెదురు భుజాలు ఎప్పుడూ కూడా సమానము మరియు సమాంతరంగా ఉన్నాయనుకోండి, ఈ విధంగా ఎదురెదురు భుజాలు ఎలా ఉండాలండి, సమానము మరియు సమాంతరంగా ఉంటే అటువంటి దాన్ని మనం ఏమంటామంటే ప్యారలెలోగ్రామ్ అంటాం. నెక్స్ట్ ఈ ప్యారలెలోగ్రామ్ గురించి మనం ఇంకొంచెం మనం రాసుకోగలిగితే, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పటం తీసుకున్నప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ పటంలో 4 భుజాలు సమానంగా ఉంటే దాన్ని ఏమంటామండి మనం రాంబస్ అంటాం. అలా కాకుండా మనం తీసుకున్నటువంటి క్వాడ్రిలేటర్లో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటూ ప్రతి కోణము 90 డిగ్రీలు ఉందనుకో దాన్ని మనం ఏమంటామండి రెక్టాంగిల్ అంటాం. నెక్స్ట్ ఈ క్వాడ్రిలేటర్స్ నుంచి మనకి ఫామ్ అయితే మరొకటి ఉందండి, అదే స్క్వేర్. ఏంటంటే అది స్క్వేర్ అంటే 4 భుజాలు సమానంగా ఉంటే దాన్ని మనం స్క్వేర్ అంటాం. సో ఈ పిక్చర్ మీరు మైండ్లో పెట్టుకుంటే ఎగ్జామినేషన్లో వీటి మీద చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు ఈజీగా సాల్వ్ చేయడం కోసం ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ప్రతి ఫిగరు, ప్రతి పటము కూడా మరొక దాన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి చూద్దాం. ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రాంబస్, ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రెక్టాంగిల్, ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ ప్యారలెలోగ్రామ్, ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ ట్రెపీజియం, ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ క్వాడ్రిలేటర్. అదేవిధంగా ఇక్కడ విషయం రాంబస్, ఎవ్రీ రాంబస్ ఈజ్ ఏ ప్యారలెలోగ్రామ్, మరి రెక్టాంగిల్ కాదు చూసుకోండి పైకి. అలాగే ఎవ్రీ రాంబస్ ఈజ్ ఏ ట్రెపీజియం, ఎవ్రీ రాంబస్ ఈజ్ ఏ క్వాడ్రిలేటర్. అలా కాకుండా పైనుంచి కిందకు వస్తే ఏది సాటిస్ఫై అవ్వదు. అంటే ప్రతి క్వాడ్రిలేటరు కూడా ట్రెపీజియం అవ్వదు, ప్రతి క్వాడ్రిలేటర్ కూడా స్క్వేర్ అవ్వదు, ప్రతి క్వాడ్రిలేటర్ కూడా ప్యారలెలోగ్రామ్ అవ్వదు. ఎందుకంటే ఎగ్జామినేషన్లో గతంలో అడిగాడు టెట్ డిఎస్సిలో, వాటి మీద క్వశ్చన్ అడిగినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకు వచ్చిన విషయానికి వస్తే మీరు చాలా సింపుల్ గుర్తుపెట్టుకుని లాజిక్ చెప్తున్నకి ఏం లేదు. ఈ డయాగ్రామ్ మీరు మైండ్లో పెట్టుకుంటే ఎప్పుడైతే క్వాడ్రిలేటర్ మనం నిర్మించాలి అంటే 5 పటాకా ఎంత ఉండాలండి 5 భుజాలు, లేదు స్క్వేర్ నుంచి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా ఒక స్క్వేర్ మనం నిర్మించాలంటే ఒక కొలత ఉంటే కాదు చాలు, ఒక స్వతంత్ర కొలత ఉంటే చాలు 1. అలాగే రాంబస్ కానీ రెక్టాంగిల్ కానీ మనకు కావాలంటే 2. నెక్స్ట్ ప్యారలెలోగ్రామ్ కావాలంటే 3, ట్రెపీజియం కావాలంటే 4, క్వాడ్రిలేటర్ కావాలంటే 5. సో 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5 మీరు మైండ్లో పెట్టుకుంటే మీరు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ని ఈజీగా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే అటు ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ ఏ ప్యారలెలోగ్రామ్ అనే కాన్సెప్ట్ మీద ఇచ్చినా ఈ విధంగా ఇచ్చినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, సాధారణ చతుర్భుజం అంటే జనరల్ క్వాడ్రిలేటర్కి ఎన్ని ఉండాలండి 5 భుజాలు. అంటే ఫస్ట్ ఆప్షన్ టీ, 1 ఉన్నది టీ ఉందండి అంటే ఇది ఎలిమినేటెడ్. నెక్స్ట్ సెకండ్ ట్రెపీజియం, ఎప్పుడైతే ట్రెపీజియం గురించి మనం మాట్లాడుతున్నాం ట్రెపీజియానికి ఎన్ని ఉండాలండి కొలతలు 4, అంటే రెండోది ఎస్ ఉండాలి కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం, మనం ఎప్పుడైతే ప్యారలెలోగ్రామ్ మాట్లాడంటే ప్యారలెలోగ్రామ్కి ఎన్ని ఉండాలండి 3, అంటే 6, మూడోది 6. క్లియర్? సో 3ది 6 అంటే ఇది కూడా ఎలిమినేటెడ్ కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్. అదేవిధంగా రాంబస్ రెక్టాంగిల్ ఉండాలంటే 2 ఉండాలి కాబట్టి 4వది ఏమవుతుందండి క్యూ అవుతుంది, స్క్వేర్ ఉంటే 1 ఉండాలి పి అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఏమంటే 3 ట్యాంకర్స్ కంటైన్స్ 403, 434, 465 లీటర్స్ ఆఫ్ డీజిల్ రెస్పెక్టివ్లీ. అంటే మనకి ఈ విధంగా 3 ట్యాంకులు ఉన్నాయండి. ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది. ఈ 3 ట్యాంకుల్లో కూడా ఉండే డీజిల్ గురించి చెప్తున్నారు. ఫస్ట్ దాంట్లో ఎంత ఉన్నారండి 403 లీటర్స్, సెకండ్ వన్ 434 లీటర్స్, థర్డ్ వన్ 465 లీటర్స్. నెక్స్ట్ ఫైండ్ ద మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ద కంటైనర్ దట్ కెన్ బి మెజర్ ద డీజిల్ ఆఫ్ ద 3 కంటైనర్స్ ఇన్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే మనం ఆ 3 పాత్రల్లోని డీజిల్ని ఖచ్చితమైన సంఖ్యతో కొలవగలిగే ఒక పాత్ర యొక్క గరిష్ట సామర్థ్యాన్ని కనుగొండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఈ డీజిల్ని మనం కొలవాలి అనుకుంటే నేను ఇక్కడ ఒక జగ్గు లాంటి దాన్ని నేను యూజ్ చేశాను అనుకోండి, నేను తీసుకున్నటువంటి ఈ క్వాంటిటీ తోటి దీన్ని 1 బయట తీసిన 2 3 4 5 కరెక్ట్గా నాకు అన్ని జగ్గులకి సమానం అయిపోయి అది అండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను 10 జగ్గులు తీసాను అనుకోండి, 10 జగ్గులతో పెట్రోల్ అయిపోవాలి. 15 జగ్గులు తీసాను 15 జగ్గులతో పెట్రోల్ అయిపోవాలి. అంతేకాని 15.5 12.5 అంటే సగానికి ఉండకూడదు. అదే అలాగా ఈ 3 పాత్రల్లో కూడా అంటే 3 ట్యాంకుల్లో కూడా మనం ఒకే రకమైనటువంటి మెజర్మెంట్ ఉండేలాగా మనం తీయగలిగితే ఏంటది. సో ఎప్పుడైతే మీకు ఈ 3లోని తీయాలి కాబట్టి
కామన్. ఏంటంటే మూడిట్లో తీయాలి కాబట్టి కామన్. నెక్స్ట్ అది ఎలా ఉండాలని చెప్పాడు, గరిష్ట అన్నాడు. ఏమన్నాడండి, గరిష్ట అన్నాడు. అంటే మ్యాక్సిమం, హైయెస్ట్ కాబట్టి హెచ్. నెక్స్ట్ మూడిట్లో నుంచి వచ్చేది, అంటే మూడిట్ల కన్నా ఖచ్చితంగా తక్కువగా ఉండాలి, అంటే మూడు సంఖ్యల్ని భాగించేది అయి ఉండాలి. అది ఫ్యాక్టర్. అంటే ఇండైరెక్ట్గా వాట్ ఇస్ ద కాన్సెప్ట్ బిహైండ్ హియర్, హెచ్సిఎఫ్, గరిష్ట సామాన్య భాజకాన్ని కనుక్కుంటే చాలు. సో మీరు హెచ్సిఎఫ్ ఫైండ్ చేయడం కోసం పెద్దగా కష్టపడిన అవసరం లేదు. దానికోసం మనం ఏం చేస్తే సరిపోతుందండి, జస్ట్ ఇచ్చిన సంఖ్యలకు డిఫరెన్స్ కడితే సరిపోతుంది. సో దీనికి మధ్య డిఫరెన్స్ కట్టారనుకోండి, దాని డిఫరెన్స్ నాకు ఎంత అవుతుందండి, 31. క్లియర్. సో అదేవిధంగా దీనికి నేను డిఫరెన్స్ కట్టాను అనుకోండి, 65కి 434కి డిఫరెన్స్ కడితే సో ఆ వాల్యూ కూడా నాకు ఏమవుతుందండి, 31. ఇప్పుడు మీరు గమనిస్తే దీని యొక్క భేదము 31, దీని యొక్క భేదం 31. సో మళ్ళీ రెండింటి డిఫరెన్స్ కడితే మనకు 0 అయిపోతుంది. అంటే ఈ రెండిట్లకి కామన్గా ఉండే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయితే 31 అవుతుంది. కాబట్టి ఆన్సర్ 31 లీటర్స్. అంటే 31 లీటర్ల గల పాత్రని కానీ నేను తయారు చేస్తే అది ఏం చేస్తుందండి, అన్ని ట్యాంకుల్ని కూడా సమానమైన కొలతలో, ఖచ్చితమైన కొలతతో నేను కొలవచ్చు. సో మీరు హెచ్సిఎఫ్ ఫైండ్ చేయాలంటే ఏమీ లేదు, జస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే చాలు. ఇలా సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ఒకే సంఖ్యని ఈక్వల్ అవుతుంది, లేదా ఆ కనిష్ట సంఖ్యతో భాగించబడే గుణిజమైన అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి, ఏవైనా రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే అటువంటి కోణాలని మనం ఏమంటాం. సపోజ్ θ1, θ2 అనేవి రెండు కోణాలు అయితే, ఈ రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే అటువంటి కోణాలని మనం ఏమంటామండి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అంటే పూరక కోణాలు అంటాం. సో ఆప్షన్ 2 మన యొక్క ఆన్సర్. అలా కాకుండా θ1 + θ2 = 180 డిగ్రీస్ అయింది అనుకోండి, అప్పుడు మనం అంటే దాన్ని సంపూరక కోణాలు అంటాం. క్లియర్. దీన్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అలాగంటే పరావర్తన కోణాలు అంటే రిఫ్లెక్సివ్ యాంగిల్స్. అంటే ఎప్పుడైనా మనం ఒక సరళరేఖ తీసుకున్నప్పుడు ఇది 0 డిగ్రీస్, ఇది 180 డిగ్రీస్, ఈ విధంగా ఉంటుంది. ఇలా మనం తీసుకున్నప్పుడు యాంగిల్. సో ఈ 180 తర్వాత మళ్ళీ రొటేట్ అవుతే ఉంది 360 డిగ్రీస్ అవుతుంది. సో ఈ 180కి 360కి మధ్యలో ఉండేటటువంటి కోణాన్ని మనం ఏమంటామంటే పరావర్తన కోణము అంటాం. నెక్స్ట్ ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంటి, ఎప్పుడైనా మనం ఏదైనా ఒక ర్యాక్ తీసుకున్నప్పుడు ఆ రెండిట్లకి ఒక కామన్ ఉమ్మడి భుజం ఉంటూ ఇది θ1 ఇది θ2 అయిందనుకోండి, ఈ రెండిట్లకి కూడా ఏమంటామంటే మనం ఆసన్న కోణాలు అంటాం. క్లియర్. కాబట్టి రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే దాన్ని మనం ఏమంటామండి, పూరక కోణాలు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ట్రిగ్నోమెట్రీకి సంబంధించి tan θ + sec θ - 1/tan θ - sec θ + 1 = y అయితే వాట్ ఇస్ ద y వాల్యూ అని కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సాధారణంగా దీన్ని మనం రేషనలైజేషన్ చేసి చేస్తాం, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ కాన్సెప్ట్ ఉపయోగిస్తాం, లేదా θ = ఏదో ఒక వాల్యూని ఎగ్జంప్షన్ చేసుకుంటాం. ఎన్నిటికీ మించి నేను చెప్పి ఒక చిన్న ట్రిక్ ఉంది, దాన్ని మీరు అప్లై చేసుకుంటే ఈజీగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఏమీ లేదండి, ఎప్పుడైతే మనం ట్రిగ్నోమెట్రీ గురించి మాట్లాడుతున్నామో అక్కడ ఖచ్చితంగా ఏముంటుందో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాం. ఈ విధంగా ఒక θ తీసుకోండి, ఇది 3 అనుకోండి, ఇది 4 అనుకోండి, 5 అనుకోండి, ఒక ట్రిప్లెట్స్ తీసుకోండి. ఎందుకంటే మినిమం ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ మనకి ఏమవుతుంది, 3, 4, 5 అవుతుంది. కాబట్టి సింపుల్గా మనకి ఇచ్చినటువంటి దాంట్లో tan θ వాల్యూ అంటే మనకి ఏం తెలుసండి, ఇది 3/4. అదేవిధంగా మనకి secant θ కావాలి అంటే 5/4. సో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసిండి ఇందులో. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది, tan θ అంటే 3/4 ప్లస్ secant θ అంటే 5/4 మైనస్ 1/, ఇది కూడా 3/4 మైనస్ 5/4 ప్లస్ 1. ఇప్పుడు ఓవరాల్గా ఎల్సిఎం నాకు 4 వస్తే 4 అన్నింటిలో క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 + 5 8, ఎల్సిఎం 4 కాబట్టి -4 ఇక్కడ 3 - 5 అంటే -2, ఎల్సిఎం 4 కాబట్టి +4. క్లియర్. సో 8 - 4 అంటే 4, అదేవిధంగా -2 + 4 అంటే 2. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుంది, 2 అవుతుంది. ఈ కింద ఉన్నటువంటి ఆప్షన్స్లో ఎక్కడైతే మీకు 2 వస్తుందో అదే మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్లో secant θ అంటే ఏమవుతుందండి, ఇది 5/4, tan θ అంటే 3/4. సో మనకేమవుతుంది, ఇది 2/4. 2/4 అంటే ఏమవుతుంది, 1/2. కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్ కాదు. నెక్స్ట్ వన్ సెకండ్ ఆప్షన్కి వెళ్తే ఇది ఏమవుతుంది, 5/4 + 3/4 = మనకి 8/4 వస్తుంది. అంటే దీని అంత వాల్యూ 2 అవుతుంది. అంటే మనకి ఏమవుతుందండి, ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. మీకు డౌట్ ఉంటే థర్డ్ ఆప్షన్ కూడా చెక్ చేసుకుందాం. థర్డ్ ఆప్షన్ అంటే sin θ. sin θ అంటే ఏంటంటే మనకి 3/5. అదేవిధంగా మనకి cos θ అంటే ఏంటండి 4/5. సో ఫైనల్గా మనకు వచ్చేది ఇదేంటండి 8/5. కానీ మనకు 2 కావాలి, ఇది కూడా కాదు. ఇప్పుడు 1/secant θ + tan θ అంటే మనకి ఏంటి 1/2 అవుతుంది. కాబట్టి ఇది కూడా మన యొక్క ఆన్సర్ కాదు. సో సింపుల్గా మీరు
వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసైనా చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా ఒక ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ కాన్సెప్ట్ని తీసుకుని ట్రిప్లెట్ కాన్సెప్ట్ తీసుకుని కూడా ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి బారు వడ్డీలో వడ్డీ చొప్పున 12 సంవత్సరాల్లో కొంత సొమ్ము ఏమవుతుందంటే 3 రెట్లు అవుతుంది, అయినా వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయడం చాలా చాలా సింపుల్. దీనికోసం మనం ఏమీ లేదు, ఎప్పుడైతే అన్నాడో క్వశ్చన్లో నా ప్రిన్సిపల్ పి అనుకున్నాను. ఈ పి అనే అమౌంట్ నాకు 12 సంవత్సరాలు ఏమవుతుంది, 3 రెట్లు అవుతుంది. అంటే పి కాస్త నాకు ఏమవుతుంది, 3p అవుతుంది. ఎన్ని ఇయర్స్లో, 12 ఇయర్స్లో అవుతుంది. అయితే మనకి ఏమడుగుతున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ జనరల్గా. సో దీనికోసం మీరు ఎప్పుడైతే ఇది ప్రిన్సిపల్ అయింది, ఇది టోటల్ అమౌంట్ అయింది. ఇదేంటండి, మనం తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ అమౌంట్, ఇది టోటల్ అమౌంట్ కదా. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కావాలంటే, వడ్డీ కావాలంటే ఇంట్రెస్ట్ నాకు ఎంత అవుతుందండి, కేవలం ఈ టోటల్ అమౌంట్లోంచి ప్రిన్సిపల్ తీస్తే వచ్చేదే నా యొక్క ఇంట్రెస్ట్. కాబట్టి నా యొక్క ఇంట్రెస్ట్ ఏమవుతుందండి, 2p అవుతుంది. క్లియర్? ఇప్పుడు మీరు సాధారణంగా చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు, మీ ఫార్ములా ఏంటండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 కదా. ఇప్పుడు దీంట్లో నాకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 2p. నా ప్రిన్సిపల్ ఎంత అనుకున్నాను, p అనుకున్నాను. t ఎంత అండి, 12. r ఎంత, అదే మనం కట్టాలి కాబట్టి r/100. సో p వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. సో 2 అనేది మనకి ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 3లు 2 50లు. సో r ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, 50/3%. అంటే ఇది కాస్త రాస్తే 16.66 అంటే 67% అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్. ఇది మనం జనరలైజ్డ్ కాన్సెప్ట్తో చేసినటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు ఇటువంటి కాన్సెప్ట్నే మనం ఏం చేస్తుంటే ఒక చిన్న ఎజంప్షన్తో కూడా ఈజీగా ఎలా సాల్వ్ చేస్తున్నానో చూపిస్తాను. సో దీనికోసం నేను ఏమనుకుంటున్నానంటే, జస్ట్ ఏమీ లేదండి, ఒక నిర్దిష్ట సొమ్ము బారు వడ్డీ చొప్పున 12 సంవత్సరాలు 3 రెట్లు అయిందన్నాడు. సపోజ్ నా యొక్క అసలు 100 రూపాయలు అనుకున్నాను. నా అసలు ఎంతండి, 100 కాస్త నాకు ఎంత అయిందండి, 300 అయింది. 3 రెట్లు అంటే క్లియర్. మరి 100 కాస్త 300 అయిందంటే నా యొక్క వడ్డీ ఎంత అవుతుందండి, 200. నా యొక్క వడ్డీ ఎంత అవుతుందండి, 200. మనం ఒక్క విషయం గమనించాలి, సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రతి సంవత్సరం మీరు కట్టే వడ్డీ ఎంత అవుతుందండి, సమానంగా ఉంటుంది. కాబట్టి మీరు 12 సంవత్సరాలకు కట్టినటువంటి వడ్డీ ఎంతండి, 200. మరి ఒక్క సంవత్సరానికి కావాల్సిన వడ్డీ అంటే నాకు 200/12. ఈ 200/12 అంటే 4 3లు 4 50లు. సో 16.67. ఎప్పుడైతే నేను యొక్క ప్రిన్సిపల్ని 100గా తీసుకున్నానో ఇది 16.67% అవుతుంది. సో ఆప్షన్ 2 మన యొక్క ఆన్సర్. అంటే పెన్ను అవసరం కూడా లేదు, మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకొని మనం ప్రాబ్లమ్స్ని జస్ట్ మన మైండ్ క్యాలిక్యులేషన్ తోటి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇంత లెంతీ క్వశ్చన్ అనుకోవద్దు దయచేసి. ఇందులో మీకు అన్ని కాన్సెప్ట్లు కూడా కవర్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ నేను మిక్స్ చేసి ఇచ్చాను. సో దీన్ని విడదీస్తే నేను ఒక 4-5 క్వశ్చన్లుగా ఇవ్వచ్చు, కానీ నా ఉద్దేశం అది కాదు. ఎగ్జామ్ టైం 4 డేసే ఉంది, కవర్ అవ్వాలి మాకు అనే టాపిక్స్ కూడా. సో ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమన్నాడంటే, A and B అనేవి ఒక 2 సెట్స్ అన్నాడు. N ఆఫ్ ఏంటి, కార్డినల్ నెంబర్. అంటే ఆ సమితిలో ఉన్న సంఖ్యని మనం కార్డినల్ నెంబర్ అంటాం, దాన్ని N ఆఫ్ Aతో సూచిస్తాం, అది P అన్నాం. అంటే ఇక్కడ A అనే సమితి యొక్క మూలకాల సంఖ్య P, B అనే సమితి యొక్క మూలకాల సంఖ్య Q. అయితే ఇక్కడ ఏమడుగుతుందంటే N ఆఫ్ A యూనియన్ B అనేది వాల్యూ ఎంత డిస్జాయింట్ అయినప్పుడు, అంటే వియుక్త సమితులు అయినప్పుడు అన్నాడు. ఇందుకే డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి, సపోజ్ A and B ఎప్పుడైనా సరే మనకి డిస్జాయింట్ సెట్స్ అయ్యాయి అంటే దాని అర్థం ఏంటంటే రెండిట్లోని కూడా ఎటువంటి ఉమ్మడి మూలకాలు లేవు అని అర్థం. అంటే ఈ రెండు, ఇది A అనే సెట్, ఇది B అనే సెట్, ఇవి రెండు కూడా ఏమవుతుంది, ఎక్కడ ఖండించుకోవట్లేదు. సో ఇటువంటి సమితులు మనం ఏంటంటే డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఇలాంటి సందర్భంలో ఎప్పుడు కూడా A ఇంటర్సెక్షన్ B అనేది ఏమవుతుందండి, పై అంటే శూన్య మూలకము అవుతుంది. అంటే ఈ రెండిట్లో కూడా ఎటువంటి ఉమ్మడి మూలకాలు ఉండవు. క్లియర్? అలాగే A యూనియన్ B కావాలనుకోండి, మనకు అప్పుడేమవుతుంది, Aలో ఉండే మూలకాల గురించి రాయాలి, Bలో ఉండే మూలకాల గురించి రాయాలి. కాబట్టి ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ A అండ్ B, Aలోని Bలోని ఉండేటువంటి అన్ని ఎలిమెంట్స్ని కూడా మనం A యూనియన్ Bగా రాస్తాం. ఎప్పుడు ఇది వియుక్త సమితి అయినప్పుడు ఈ ఇంటర్సెక్షన్ B అనేది పై అవుతుంది, A యూనియన్ B అనేది ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ A అండ్ B అని అవుతుంది. నెక్స్ట్ అలా కాకుండా మీకు కొన్ని సందర్భాల్లో A ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ B అంటాడు. అంటే సబ్సెట్ అయినా అవ్వచ్చు, లేదా ఈక్వల్ అయినా అవ్వచ్చు. ఎప్పుడైతే సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు B అయినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా A ఇంటర్సెక్షన్ B వాల్యూ మీకు కావాలి అంటే Aలో ఉన్న మూలకాలన్నీ Bలో ఉంటాయి. సో అందులోని ఉమ్మడిగా ఉండే మూలకాల గురించి మనం మాట్లాడాలి. కాబట్టి సో ఇందులో ఉండే ఉమ్మడి మూలకాలు అంటే ఏమవుతుందండి, Aలో ఉన్న మూలకాలు Bలో ఉంటాయి. కాబట్టి కేవలం ఇంటర్సెక్షన్ అంటే ఉమ్మడి, కాబట్టి A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు A అవుతుంది.
అలా కాకుండా ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ కావాలనుకుంటే, అంటే ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి అంటే, సో ఏలో ఉండే మూలకాలన్నీ బిలో ఉంటూ ఇంకా ఎక్స్ట్రా మూలకాలు కూడా ఉండొచ్చు కాబట్టి ఏ యూనియన్ వాల్యూ బి అవుతుంది. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ వీటి మీద బిట్స్ అడిగితే మీరు ఈజీగా సాల్వ్ చేయగలగాలి. ఇప్పుడు మనం క్వశ్చన్ ఏమన్నాడంటే ద వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్ యూనియన్ బి ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్, అంటే వియుక్త సమతులు. వియుక్త సమతులు అంటే ఏంటి? ఏకి బీకి ఎటువంటి ఉమ్మడి మూలకాలు లేవు. ఎప్పుడైతే ఏకి బీకి ఎటువంటి ఉమ్మడి మూలకాలు లేవో ఏ యూనియన్ బి అనేది ఏమవుతుందండి? ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి, అంటే ఏలో ఉండే మూలకాలను తీసుకోవాలి, బిలో ఉండే మూలకాలను కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనకు స్పష్టంగా చెప్పాడు ఏలో ఉండే మూలకాల సంఖ్య ఎంత అన్నాడండి? పి అన్నాడు. అదేవిధంగా బిలో ఉండే మూలకాల సంఖ్య ఎంత అన్నాడు? క్యూ అన్నాడు. కాబట్టి ఏ యూనియన్ బి అంటే మనకి ఏమవుతుందండి? డిస్జాయింట్ సెట్స్ అయినప్పుడు ఏలో ఉండే మూలకాలు బిలో ఉండే మూలకాలు మొత్తంగా రాస్తాం కాబట్టి పి ప్లస్ క్యూ అవుతుంది. దీని వాల్యూ ఏమవుతుందండి? పి ప్లస్ క్యూ. అంటే 1 అనేది దానికి ఆన్సర్ అవుతుంది, ఎస్ అవుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ రెండు ఎలిమినేషన్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఇంటర్సెక్షన్ బి ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్. ఒకవేళ ఏ మరియు బిలు రెండు కూడా డిస్జాయింట్ సెక్షన్. డిస్జాయింట్స్ అంటే ఏం చెప్పిన? ఎటువంటి ఉమ్మడి మూలకాలు లేవని. ఎప్పుడైతే ఉమ్మడి మూలకాలు లేవో వియుక్త సమితిలో వాటి యొక్క ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఏమవుతుందండి? శూన్య సమితి అవుతుంది. సో శూన్య సమితి యొక్క మూలకాల సంఖ్య ఎంత? 0. కాబట్టి సెకండ్ దాని యొక్క ఆన్సర్ ఏమవుతుందండి? పి అవుతుంది. సో ఇది కూడా ఎలిమినేటెడ్ కాబట్టి ఇదే మీ యొక్క ఆన్సర్. కానీ థర్డ్ ఆప్షన్ కూడా చూద్దాం. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అయినప్పుడు, ఎప్పుడైతే ఏ అనేది బికి సబ్సెట్ అయిందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? బి అవుతుంది. అంటే బిలో ఉండే మూలకాలే దీని యొక్క మొత్తం మూలకాలు అవుతాయి. ఎందుకు? కారణం ఏంటి? పీ కన్నా క్యూ వాల్యూ ఎక్కువ కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. సో దాని ప్రకారంగా చూసుకుంటే థర్డ్ వన్ ఏమవుతుందండి? మనకి క్యూ. కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ ఆర్. నెక్స్ట్ అదేవిధంగా ఇలా సబ్సెట్ అయినప్పుడు ఇంటర్సెక్షన్ అంటే ఉమ్మడి మూలకాలు మనకి ఏమవుతుంది? ఏలో ఉండే మూలకాలే రెండింటిలోనూ కూడా ఉమ్మడి మూలకాలు అవుతాయి కాబట్టి సో మినిమం అంటే పి. సో దీన్నే మనం సింపుల్గా రాయాలనుకుంటే ఎప్పుడైనా కార్డినల్ సంఖ్య మనం కావాలనుకున్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దీన్ని నేను జనరలైజ్ చేసి రాస్తున్నాను. ఎప్పుడైనా ఏ అండ్ బీలు రెండు వియుక్త సమితులు డిస్జాయింట్ సెట్స్ అయినప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి మీకు కావాలి అంటే ఏమీ లేదు, ఇచ్చినటువంటి ఎలిమెంట్లో పి ప్లస్ క్యూ వాల్యూ అవుతుంది. అలా కాకుండా రెండు కూడా డిస్జాయింట్ సెట్స్ అయినప్పుడు ఇంటర్సెక్షన్ అయినప్పుడు దాని యొక్క ఎన్ ఆఫ్ ఏ కార్డినల్ నెంబర్ ఏమవుతుందండి? 0 అవుతుంది. అలా కాకుండా మనకి సబ్సెట్ అయినప్పుడు ఎప్పుడైనా సరే మీకు యూనియన్ కావాలంటే మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. ఏది మ్యాక్సిమం? ఏది ఎక్కువ? క్యూ ఎక్కువ కాబట్టి క్యూ. అలా కాకుండా మనకి ఇంటర్సెక్షన్ కావాలన్నప్పుడు మినిమం వాల్యూ అవుతుంది. మినిమం వాల్యూ అంటే పి కాబట్టి పి దీని యొక్క ఆన్సరు. సో ఈ విధంగా మీరు ఈ సెట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు ప్రాబిలిటీకి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడండి. బాగా కలపబడినటువంటి 52 పేక ముక్కల కట్ నుంచి యాదృచ్ఛికంగా ఒక ముక్కను తీస్తే అది ఫేస్ కార్డు అయ్యేటువంటి సంభావ్యత ఎంత అన్నాడు. చూసుకోండి, ఫేస్ కార్డు అంటే ఏమీ కాదు, కేవలం 3 కింగ్, క్వీన్, జాక్. ఆస్ అనేది ఫేస్ కార్డ్ కాదు. చాలామంది ఆస్ని మనం ఏం చేస్తాం అంటే ఫేస్ కార్డ్గా తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం, అది తప్పు అవుతుంది. సో మనకి ఏంటంటే ఓన్లీ కింగ్, క్వీన్, జాక్. అందుకే క్వశ్చన్లో కూడా నేను మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, తెలుసుకోవాలనే విషయంతో ఇది ఇచ్చాను. సో మనం ఎప్పుడైతే దాన్ని తీసుకొని మనం చేసామో మనకి ఇంకొక 4 కార్డులు ఎక్కువైపోతే వచ్చే ఆన్సర్ కూడా రాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో మనకి ఫేస్ కార్డ్ ఏంటంటే కింగ్, క్వీన్, జాక్. నెక్స్ట్ ఇప్పుడు సాధారణంగా మనం ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటే మనకి ఏం తెలుసండి స్పష్టంగా? ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటే 52 కార్డ్స్ని మనం ఏమంటాం? ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటాం. ఈ 52 కార్డ్స్ని మనం ఏం చేస్తాం అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఈ విధంగా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేటప్పుడు ఒక పార్ట్ ఏమవుతుందండి? రెడ్ కలర్ కార్డ్స్. క్లియర్? మరొక పార్ట్ మనకి ఏమవుతుందండి? బ్లాక్ కలర్ కార్డ్స్. కాబట్టి 52ని 2 ఈక్వల్ పార్ట్స్గా మనం చేసినప్పుడు సో రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి? మనకి 26 ఉంటుంది. అదేవిధంగా బ్లాక్ కార్డ్స్ కూడా మనకి ఎన్ని ఉంటాయండి? 26 ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వన్, ఈ రెడ్ కార్డ్స్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఇలా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ఇక్కడ 13 కార్డ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 13 కార్డ్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ బ్లాక్ కార్డ్స్ని కూడా మనం 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఇక్కడ కూడా మనకి ఏమవుతాయండి? 13 కార్డ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా 13 కార్డ్స్ ఉంటాయి. సో ఇందులో మనకి ఒక 13 ఏమవుతుందంటే డైమండ్ ఏమవుతుందండి? డైమండ్ కార్డ్స్. మరొక 13 ఏమవుతుందంటే మనకి హార్ట్ కార్డ్స్. అదేవిధంగా సో మనం స్పేడ్ అండి క్లబ్ కార్డ్గా తీసుకుంటాం. దీన్ని ఏమంటారండి? హార్ట్
అదేవిధంగా దీని విషయానికి వచ్చేసరికి దీన్ని డైమండ్ కార్డ్స్, అదేవిధంగా దీన్ని క్లబ్, దీన్ని స్పేడ్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్ బట్టి హార్ట్ అంటే 13, డైమండ్ 13, క్లబ్ 13, స్పేడ్ 13. ఇప్పుడు ఈ 13 కార్డ్స్ మనకి ఎలా ఉంటాయంటే ఈ 13 కార్డ్స్లో మనకి నెంబర్ కార్డ్స్ ఉంటాయి. నెంబర్ కార్డ్స్ అంటే ఎక్కడి నుంచి ఉంటాయండి? 2 నుంచి 2, 3, 4, 5, 6, 7, 8, 9, అదేవిధంగా 10. సో మనకి టోటల్గా మనకు ఉండేటువంటి నెంబర్ కార్డ్స్ ఏంటండి? 9 నెంబర్ కార్డ్స్. గుర్తుపెట్టుకోండి, నెంబర్ కార్డులు 9. అలాగే నెక్స్ట్ ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఆ ఫేస్ కార్డ్స్ ఏంటండి? కింగ్, క్వీన్, జాక్, ఇవేనండి మనకి 3. నెక్స్ట్ వీటితో పాటు మనకి ఏముంటుందంటే ఆస్, ఇది 1. సో ఓవరాల్ మనకి ఎన్ని అవుతుందండి? 13 కార్డులు ఉంటాయి. క్లియర్? సో ఖచ్చితంగా మీరు ఇది మైండ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఇచ్చే క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, కేవలం మనకి వీటి మీద అవగాహన ఉంటే చాలు. ఇప్పుడు మన క్వశ్చన్లు ఏమడుగుతున్నాడు? కేవలం ఫేస్ కార్డ్ అన్నాడు. అది రెడ్ ఫేస్ కార్డా ఏమనలేదు, ప్యాక్ ఆఫ్ కార్డులో ఫేస్ కార్డ్ అన్నాడు. ఇప్పుడు మనకి స్పష్టంగా తెలుసు ఓవరాల్గా రెడ్ హాట్లో ఎన్ని ఫేస్ కార్డులు ఉంటాయి? 3. అలాగే డైమండ్లు ఎన్ని ఉంటాయి? 3. క్లబ్లు ఎన్ని ఉంటాయండి? 3. స్పేడ్లు ఎన్ని ఉంటాయండి? 3. కాబట్టి ఓవరాల్గా ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయండి? 12 ఫేస్ కార్డ్స్. సో టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని మనకి? 12 నెంబర్. సో మనకి ప్రాబబిలిటీ అంటే ఏంటి తెలుసు? ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఇప్పుడు నాకు సక్సెస్ఫుల్ ఈవెంట్స్ అంటే ఎన్ని ఉన్నాయండి? నాకు కావాల్సిన ఓన్లీ ఫేస్ కార్డ్ కాబట్టి 12 ఉన్నాయి. నా టోటల్ కార్డ్స్ అంటే ఎన్ని ఉన్నాయండి? 52 ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా క్యాన్సిల్ చేసుకుంటే 4 3 12, 4 13 52. కాబట్టి వాట్ ఇస్ ద ప్రాబిలిటీ? 3/13. కాబట్టి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ సంబంధించి మనకి ఫ్యాక్టర్ థియరం మీద క్వశ్చన్ ఇచ్చేయండి. ఏమనంటే ఇఫ్ బోత్ x-1 అండ్ x-2 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద పాలినామియల్ x³ + ax² + bx-6 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a అండ్ b అని అడుగుతున్నారు. సో మనకి స్పష్టంగా తెలిసి ఎప్పుడైతే ఫ్యాక్టర్స్ అయ్యాయో సో దాని యొక్క వాల్యూ మనకి ఏమవుతుందండి? f(x) అనేది x అనేది ఒక ఫ్యాక్టర్ అయితే f(x) = మనకి ఏమవుతుందండి? 0 అవుతుంది. సో అదేవిధంగా x-1 అనేది ఎప్పుడైతే ఫ్యాక్టర్ అయిందో సో f(x) = 0కి x - a అనేది ఒక ఫ్యాక్టర్ అయితే అప్పుడు మనకి ఏమవుతుందండి? f(a) = 0 అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ నాకు x-1 అనేది x+2 అనేది ఎప్పుడైతే ఫ్యాక్టర్ అయ్యాయో అప్పుడు నాకు ఏమవుతుందండి? x-1 = 0 రాస్తే అది x = నాకు ఏమవుతుందండి? 1 అవుతుంది. దెన్ అప్పుడు ఏమవుతుంది మనకి? f(1) = 0 అవుతుంది. అదేవిధంగా x+2 = 0 అయితే అప్పుడు x = నాకు ఏమవుతుందండి? ఇది -2 అవుతుంది. అప్పుడు కూడా నాకు ఏమవుతుంది? f(-2) = 0 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు కండిషన్ మనం చూసుకొని అప్లై చేసుకుంటే మనకి ఇక్కడ f(x) అంటే ఇక్కడ p(x) అని ఇచ్చాడు కాబట్టి సో p(1) = 1 సబ్స్టిట్యూట్ చేస్తే x బదులు 1 వేస్తే ఎంతండి? 1³ అంటే 1 ప్లస్ a × 1² అంటే 1 ప్లస్ b × 1 × 1 -6 = 0. క్లియర్? ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? a + b = 5 అవుతుంది ఒక కండిషను. అదేవిధంగా రెండో కండిషన్లో మనకి ఏమన్నాడు? p(-2) = 0 అవ్వాలి. అప్పుడు దాన్ని కూడా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి? ఈ వాల్యూ -2³ అంటే ఇక్కడ డైరెక్ట్గా చేస్తున్నాను -8. అదేవిధంగా ఇక్కడ ఈ వాల్యూ కాస్త +4a -2b -6 = 0. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది? 4a - 2b = 14. సో ఈ రెండింటిని సాల్వ్ చేసుకున్నా పర్వాలేదు, లేదా మీరు ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ వన్ ఎక్కడ a + b వాల్యూ 5 అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో a + b వాల్యూ 5 అవుతుందా? అవ్వదు. ఎందుకు? -3 అవుతుంది. సెకండ్ ఆప్షన్లో -1 అవుతుంది. కానీ థర్డ్ ఆప్షన్లో మనకేమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి మన యొక్క ఆన్సర్ అవుతుంది థర్డ్ ఆప్షన్ మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకు కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. ఆ అబ్జర్వేషన్స్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఆరోహణ క్రమంలో రాశారని ఆయన స్పష్టంగా చెప్పాడు. అంతేకాకుండా మీడియన్ ఆఫ్ ద డేటా ఎంత ఇచ్చాడండి? 61.5. మనకి ఇప్పుడు మీడియన్ కావాలి అంటే ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10. ఎప్పుడైతే మనకి 10 అబ్జర్వేషన్స్ ఉందో మనకి మీడియన్ కావాలంటే ఏమవుతుందండి? మనం తీసుకున్నటువంటి 10 అబ్జర్వేషన్స్ యొక్క /2 అంటే ఎంత అవుతుంది? 5th, దాని తర్వాత ఎంత 6th అంటే 5th టర్ము 6th టర్ము ఈ రెండింటి యొక్క యావరేజే దాని యొక్క మీడియన్ అవుతుంది. క్లియర్?
ఇప్పుడు నేను మీడియన్ ఫైండ్ చేయాలంటే ఇప్పుడు ఈ రెండింటి యొక్క యావరేజ్ నాకు మీడియన్ అవుతుంది కాబట్టి సో ఇది a+3 ఇచ్చాడు. ఈ రెండింటి యొక్క యావరేజ్ మనకి ఏమవుతుందండి అప్పుడు 2a+3/2 ఈజ్ ఈక్వల్ టు లెక్క ప్రకారం మనకి 61.5. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 2a+3 ఈజ్ ఈక్వల్ టు 61.2 అంటే మనకి ఈ వాల్యూ కాస్త 123 అవుతుంది. సో ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలంటే దీన్ని బట్టి 123 - 3 అంటే 120, 120/2 అంటే 60. సో వాట్ ఇస్ ద ఏ వాల్యూ 60. కానీ క్వశ్చన్లో మనకి ఏ వాల్యూ అడగలేదు. ఏమన్నాడు, ఇప్పుడు ఆ దత్తాంశం యొక్క సగటు మీన్ ఎంత అని అడుగుతున్నాడు. దయచేసి ఇది పెద్ద క్వశ్చన్ అనుకోవద్దు, ఇది లాస్ట్ ఎగ్జామినేషన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. క్లియర్. సో అంటే మన టెట్ ఒకటే నేను బేస్ చేసుకోవట్లేదు, సెంట్రల్ ఎగ్జామ్స్ని కూడా బేస్ చేసుకుని పేపర్ రెడీ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఇక్కడ ఏ వాల్యూ మనకి ఎంత వచ్చిందండి 60 వచ్చింది. ఎప్పుడైతే ఏ వాల్యూ మనకి 60 వచ్చిందో ఇప్పుడు మనకి ఏ వాల్యూ తెలిసింది కాబట్టి మనం ఏం కట్టాలి, యావరేజ్ కట్టాలి. సో ఇక్కడ ఈ వాల్యూ అవుతున్నప్పుడు 60 అవుతుంది, ఇది కాస్త ఏమవుతుంది 63 అవుతుంది. సో మనకి యావరేజ్ కావాలంటే యావరేజ్ సగటు ఈజ్ ఈక్వల్ టు డీవియేషన్ మెథడ్ మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ డీవియేషన్ మెథడ్ కొంచెం ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి, ఇవి అన్నిటి మధ్య డిఫరెన్స్ కట్టే కన్నా మనం డైరెక్ట్గా సమ్ బై నెంబర్ వేసుకుంటే సరిపోతుంది. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ నేను సమ్ అంటే నాకు ఏమవుతుంది 28 + 31 + 67 + 51 + 60 + 63 + 71 + 74 + 78 + 90 బై మొత్తం మనకు వచ్చినట్టు అబ్జర్వేషన్స్ ఏంటని చెప్పుకున్నాం 10/10. క్లియర్. సో ఇప్పుడు వీటి యొక్క సమ్ మనం ఫైండ్ చేస్తే ఎంత అవుతుందో చూద్దాం. 28 + 31 అంటే 59 అవుతుంది. 59 + 47 అంటే ఇక్కడ 106. 106 + 51 అంటే 157. 157 + 60 అంటే 217. 217 + 63 అంటే 280. 280 + 71 అంటే 351. 351 + 74 అంటే 425. 425 + 78 అంటే 503. 503 + 90 అంటే 593. సో ఓవరాల్గా దీని యొక్క యావరేజ్ ఎంత అవుతుందండి మనకి 593/10. సో దీని యొక్క యావరేజ్ ఏమవుతుందండి 59.3. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఏమన్నాడంటే సో 88 × 10 సెంటీమీటర్స్ కొలత గల ఒక దీర్ఘ చతురస్రాకార కాగితాన్ని ఓవర్లాప్ అంటే మనం ముడచడం వల్ల అంటే మడతలు లేకుండా దాన్ని రౌండ్ చుట్టాడు అన్నాడు. దాని ద్వారా ఏమవుతుందంటే ఒక స్తూపాకారం అంటే 10 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక స్తూపాకారం తయారు చేస్తే ఆ స్తూపం యొక్క సామర్థ్యం అంటే నథింగ్ బట్ ఏంటంటే వాల్యూమ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ ఈ విధంగా ఒక రెక్టాంగిల్ పేపర్ తీసుకున్నానండి. దీని యొక్క లెంత్ ఎంత అన్నారు మనకి 88 సెంటీమీటర్స్ అన్నారు. దీని యొక్క బ్రెత్ ఎంత అన్నారండి 10 సెంటీమీటర్స్ అన్నారు. ఎప్పుడైతే మనకు ఒక స్తూపాన్ని ఈ విధంగా ఏర్పడిందో ఈ స్తూపం యొక్క పొడవు ఇచ్చాడు, ఎత్తు ఎంత ఇచ్చాడండి, దీని యొక్క హైట్ h = 10 సెంటీమీటర్స్. అంటే దాని అర్థం ఏంటి, దీని యొక్క వెడల్పును బేస్ చేసుకునే ఈ స్తూపాన్ని ఏం చేశాడు రొటేట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే స్తూపాన్ని దీన్ని బట్టి రొటేట్ చేయడం జరిగిందో ఈ మొత్తం ఈ యొక్క వాల్యూ ఏమవుతుందండి, ఈ నథింగ్ బట్ దీని యొక్క సర్క్యూమ్ఫరెన్స్ అవుతుంది. అంటే ఒక వృత్తంగా ఏర్పడినటువంటి ఈ యొక్క సర్క్యూమ్ఫరెన్స్ లెంత్ ఏమవుతుందండి మనకి 88 సెంటీమీటర్లు అవుతుంది. అంటే ఆ వృత్తం యొక్క వృత్త పరిధిలో చుట్టుకొలతే మనకి 88. లెక్క ప్రకారం ఈ యొక్క రేడియస్ r అయితే వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత అవుతుందండి 2πr = 88. లెక్క ప్రకారం మనకు పై వాల్యూ ఎంత ఇచ్చాడండి 22/7 కాబట్టి 22/7 × r = 88. సో 22 4 సార్లు క్యాన్సిల్ అయిపోతుంది, 2 రెళ్ళు. సో r = మనకి ఎంత అవుతుందండి 14. సో మనకి r వాల్యూ తెలుసు, h వాల్యూ తెలుసు, మనకి ఇంకేం కట్టాలండి కెపాసిటీ అంటే వాల్యూమ్ కావాలి. సో వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ = మనకి ఏమవుతుందండి πr² × h. సో పై వాల్యూ అంటే 22/7 r వాల్యూ మనం ఆల్రెడీ ఫైండ్ చేసాం 14 × 14. అదేవిధంగా h వాల్యూ ఎంత అండి 10. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుంది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 22 రెళ్ళు 44 × 14 × 10. క్లియర్. సో ఇప్పుడు దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సో 44 14 మనకి ఎంత అవుతుందండి 616. కాబట్టి 6160. గమనించండి ఎందులో ఇచ్చిన మనకి సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్³. మనకి ఒక విషయం స్పష్టంగా తెలుసు, మెజర్మెంట్ ఆఫ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లక్కీగా మనకి 6.16లో ఇది ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఇది పెట్టేసాం. అలా కాకుండా 6.16, 61.6 లేదా 6160 ఏదైనా ఇవ్వచ్చు. కానీ మనకి క్వశ్చన్లో ఆన్సర్ ఎందులో అడిగాడండి లీటర్లో అడిగాడు. ఎందులో అడిగాడు లీటర్లో అడిగాడు. సో మనకి స్పష్టంగా తెలుసు 1 లీటర్ = ఏంటంటే మనకి
1000 milliliters లేదా 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. ఏంటండి 1000 సెంటీమీటర్ క్యూబ్. కాబట్టి ఈ మొత్తాన్ని లీటర్లో మార్చాలంటే మనం ఏం చేయాలి, డివైడెడ్ బై మనం 1000 వేయాలి. అప్పుడు ఏమవుతుంది, నాకు 0కు 0 క్యాన్సిల్ అయిపోతే 6.16 లీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 2 మన యొక్క ఆన్సర్ అవుతుంది. చూసుకోండి, ఎగ్జామినేషన్లో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వకపోవచ్చు, ఒకే ఆప్షన్స్ ఇవ్వచ్చు, అప్పుడు మనం ఇబ్బంది పడతాం. కాబట్టి మెజర్మెంట్స్ కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ జామెట్రికల్ ప్రోగ్రెషన్ గురించి ఇచ్చాడండి. సో ఇక్కడ 3, 6, 12, 24 మనకి ఎందులో ఉన్నాయన్నాడు, జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంటే అయితే 7వ పదం ఎంత అని అడుగుతున్నారు. సో మనకి జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఎప్పుడైనా సరే టీఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. ఇక్కడ ఏ అంటే మనకి ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే కామన్ రేషియో. కామన్ రేషియో అంటే ఇప్పుడు సపోజ్ T1, T2, T3 ఎక్సెట్రా సో ఆన్ మనకి ఎప్పుడైతే జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉన్నాయో కామన్ రేషియో అంటే ఏమవుతుందండి, T2/T1 ఈజ్ ఈక్వల్ టు T3/T2. ఇవన్నీ కూడా ఏమవుతుందండి, మనకి కామన్ రేషియో అవుతుంది. సో ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం రాసుకుంటే ఇందులో మనకి ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, 3. నాకు అదేవిధంగా కామన్ రేషియో కావాలంటే ఏం చేయాలి, 6/3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఇప్పుడు నాకు ఎన్ వాల్యూ ఎంత అవుతుంది, 7th టర్మ్ కావాలి. కాబట్టి ఇప్పుడు నాకు ఎప్పుడైతే T7 కావాలో T7 ఈజ్ ఈక్వల్ టు 1 తగ్గుతుంది, కాబట్టి ఏ ఇంటూ ఆర్ పవర్ 6. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి, 3, ఆర్ అంటే 2/6. సో 2/6 అంటే మనకి ఎంత అవుతుంది, 64. కాబట్టి 3 × 64. సో ఈ వాల్యూ కాస్త మనం క్యాన్సిల్ చేసుకుంటే 4 3 12, 192 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 మన యొక్క ఆన్సర్ అవుతుంది. యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ని మనం కొంచెం సింపుల్ ట్రిక్తో అసలు ఇంత క్యాలిక్యులేట్ కూడా చేయకుండా చిన్న కాన్సెప్ట్తో చేయొచ్చు. ఏంటది, ఎప్పుడైనా సరే గుణశ్రేణిలో మీరు గమనిస్తే మొదటి పదము T1, రెండో పదము T2కి ఉన్నటువంటి రేషియో ఏమవుతుందండి, 3:6. అంటే ఏమవుతుంది, 1:2. క్లియర్, ఈ డిఫరెన్స్ ఎంత, 1. ఇప్పుడు నాకు ఏం కావాలి, 7వ పదం కావాలి. మొదటి పదం నుంచి 7వ పదానికి ఉన్న రేషియో కావాలి. ఇప్పుడు దీని యొక్క డిఫరెన్స్ 1:2 అయింది. ఇప్పుడు దీని యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుందండి, 6. ఈ 1:2 కాస్త ఇప్పుడు ఏమవుతుందండి, 1/6:2/6 అవుతుంది. అంటే ఈ వాల్యూ కాస్త మనకి ఏమవుతుందండి, 1/64. కానీ లెక్క ప్రకారం ఈ 1 పార్టే మొదటి పదం ఎంత అయిందండి, 3 అయింది. అప్పుడు 64 పార్ట్స్ ఎంత అవుతుందండి, ఇంటూ 3 మల్టిపుల్ చేస్తే మనకి 192. సో ఈ క్యాలిక్యులేషన్ లేకుండా జస్ట్ మైండ్ క్యాలిక్యులేటర్తో కూడా ఈ యొక్క జామెట్రికల్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం విషయానికి వచ్చేసరికి మనకి ఏమంటున్నాడంటే, క్వశ్చన్లో మనకి ఇచ్చినటువంటి దానిలో క్రింది కొలతల్లో ఏవి ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు కాగలవు, అంటే లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకి సుస్పష్టంగా తెలుసు లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అంటే సపోజ్ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే మనకి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం C² = A² + B² అనే కండిషన్ని ఫాలో చేయాలి. అప్పుడు ABCని మనం ఏమంటాం, ట్రిప్లెట్స్ అంటాం. క్లియర్. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రిమిటివా కాదా, ప్రిమిటివ్ అంటే ఏంటి, కామన్గా అవి అన్నీ కూడా తీసుకున్నటువంటి 3 భుజాలు కూడా కోప్రైమ్స్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ వన్ చూస్తే మనకి ఏమవుతుంది, అన్నింటిలో కూడా ఏదైనా కామన్గా వస్తుందో లేదో చూద్దాం. అన్నింటిలో కామన్గా నాకు 2 వస్తుంది కాబట్టి 2 కామన్ తీస్తే నాకు ఏమవుతుంది, 2 ఏళ్ళు 14, నెక్స్ట్ 2 25, 2 24. అదే నెక్స్ట్ వన్ విషయానికి వచ్చేసరికి నాకు కామన్గా ఇక్కడ కూడా 2 కామన్ వస్తుంది. 2 కామన్ తీస్తే 2 6, 2 10, 2 9. ఇంకా మరి ఏం కామన్గా రావు. నెక్స్ట్ అదేవిధంగా 3 దాంట్లో కూడా మనం కామన్గా తీస్తే ఏం తెచ్చు, 2 కామన్ తెచ్చు కాబట్టి 2 8. అదేవిధంగా 2 15, 2 16. సో నెక్స్ట్ వన్ విషయానికి వచ్చేసరికి 12, 50, 44. ఇందులో కూడా నేను 2 కామన్ తీస్తే ఏమవుతుందండి, 2 6, 2 25, 2 22. ఇప్పుడు మనం ఈ 2 అనే విషయాన్ని పక్కన పెడితే ఇంకా రిమైనింగ్ ఉన్న ఏమవుతుందండి, ప్రిమిటివ్ అవ్వాలి. ఎప్పుడైతే నేను ఆల్రెడీ దీని గురించి ఒక మాట చెప్పాను మీకు, ఎప్పుడైతే ప్రిమిటివ్ ప్రైమ్ నెంబర్స్ అయ్యాయో ఖచ్చితంగా దాంట్లో బిగ్గెస్ట్ సైడ్ మనకి ఏమవుతుందండి, నథింగ్ బట్ హైపోటెనస్. ఎప్పుడూ కూడా పెద్ద భుజము ప్రిమిటివ్ దాంట్లోని అది ఎప్పుడు ఏమవ్వాలని, హార్డ్ నెంబరే అయ్యి తీరాలి. ఇప్పుడు మనం థర్డ్ ఆప్షన్లో చూస్తే మనకి పెద్ద భుజం ఏమవుతుందండి, 16 అవుతుంది. ఇదేమవుతుంది, హార్డ్ నెంబర్ అవుతుంది, ఈవెన్ నెంబర్ అవుతుందా, ఈవెన్ నెంబర్ అవుతుంది. కాబట్టి అసలు ఇవి ట్రిప్లెట్ అవ్వే అవ్వదు.
ప్రిమిటివ్ ట్రిప్లెట్ అవ్వదు. ప్రిమిటివ్ ట్రిప్లెట్ అవ్వలేదు కాబట్టి ప్రిమిటివ్ ట్రిప్లెట్ని మీరు ఏ నెంబర్తో మల్టిపుల్ చేసినా అది మళ్ళీ ట్రిప్లెట్ అవుతుంది. ఇది అసలు ట్రిప్లెట్టే కాదు. నెక్స్ట్ అదేవిధంగా 6, 10, 9 కూడా గమనించి ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏమవుతుంది, ఈవెన్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది, ట్రిప్లెట్ కాదు. చూసారా, మనం నేర్చుకున్న కాన్సెప్ట్ నుంచి ఏ విధంగా మనం ఎలిమినేట్ చేస్తున్నామో. నెక్స్ట్ ఇంకా నాకేముందండి, రెండు ఆప్షన్స్ మిగిలే. ఈ 2 ఆప్షన్లో ఏది నా యొక్క ఆన్సర్ చూద్దాం. సో ఇప్పుడు ఈ రెండింటిలోంచి ఏది నా యొక్క ఆన్సర్ మీరు తెలుసుకోవాలంటే ఏమీ లేదు, మీకు ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడైనా సరే దీన్నే మనం ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఏం రాసుకోవచ్చు, a² ఈజ్ ఈక్వల్ టు c² మైనస్ b². దాన్ని రాస్తే c ప్లస్ b ఇంటూ c మైనస్ b. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేసుకుంటే ఇక్కడ నాకు ఏం మిగిలింది, 7, 24, 25 ఒక సీక్వెన్స్గా రాసుకుంటే నేను. ఇప్పుడు నాకు ఏమవ్వాలండి, ఎప్పుడైతే ఈ యొక్క సమ్ము, 2 భుజాల యొక్క సమ్ము, 2 భుజాల యొక్క డిఫరెన్స్ అనేది ఏమవ్వాలి, నాకు ఖచ్చితంగా ఈ 3వ భుజం యొక్క స్క్వేర్కి నాకు ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు నాకు ఈ 7 తీసుకున్నాను అనుకోండి, స్మాలెస్ట్ 7² ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ రెండిట్ల యొక్క సమ్ ఏమవుతుంది నాకు కలిపితే 49. రెండిట్ల యొక్క డిఫరెన్స్ నాకు ఏమవుతుందండి, 1. ఇప్పుడు ఏమవుతుంది, నాకు 7² ఈజ్ ఈక్వల్ టు 49 ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇవేమవుతుంది, ప్రిమిటివ్ ట్రిప్లెట్ అవుతుంది. ఈ ప్రిమిటివ్ ట్రిప్లెట్ని ఏ సంఖ్యతో గురించి అది కూడా ట్రిప్లెటే. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సరు. లేదా ఆడ్ నెంబర్ అయితే మీరు ఎప్పుడైతే తీసుకున్నారో, ఎప్పుడు ఆడ్ నెంబర్ని మనం ఏ రాసుకోవచ్చు, 49 ఎప్పుడు కూడా 2 వరుస సంఖ్యలుగా మనం రాసుకోగలిగితే అవే ట్రిప్లెట్ అవుతుంది. కాబట్టి 7, 24, 25 ఆ విధంగా తీసుకున్నా మీకు ఆన్సర్ ఇదే అవుతుంది. అదే ఈవెన్ నెంబర్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ సపోజ్ ఇక్కడ 6 అనేది ఈవెన్ నెంబర్ తీసుకున్నాను. దాంతో వచ్చేటువంటి నాకు ట్రిప్లెట్స్ కావాలంటే 6² ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవాలి, 36. దాన్ని ఖచ్చితంగా 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేస్తే నాకు ఏమవుతుంది, 9 అవుతుంది. దాని యొక్క బిఫోర్ నెంబరు ఆఫ్టర్ నెంబర్ అంటే 6, 8, 10లో నాకు ఏమవుతాయండి, ట్రిప్లెట్స్ అవుతాయి. సో మన టెట్ ఎగ్జామినేషన్లో ట్రిప్లెట్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయగలరు ఈ టెక్నిక్ను అప్లై చేసుకుంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఒక ఆల్జీబ్రాకి సంబంధించి క్వశ్చన్ ఇచ్చండి. a + b = 17/6, ab = 2 అయితే a - b వాల్యూ ఎంత అన్నాడు. సో మనకు తెలిసిన ఫార్ములా a - b² ఈజ్ ఈక్వల్ టు a² - 2ab + b². కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటాని బట్టి రాస్తే మనకి ఏమవుతుందండి, దీన్ని రాస్తే a + b² - 4ab. క్లియర్. ఇప్పుడు a + b² అంటే 17/6 కాబట్టి డైరెక్ట్గా చేస్తున్నాం. 17² అంటే 289/6² అంటే 36 మైనస్ ab వాల్యూ 2 కాబట్టి 4 2s 8. ఇప్పుడు మనం ఓవరాల్గా చూస్తే నాకు ఎల్సిఎం ఏమవుతుందండి, 36 అవుతుంది. సో నాకు ఎల్సిఎం 36 ఎప్పుడైంది, ఇది 289, 8 36 అంటే మనకి 288. సో ఈ వాల్యూ నాకు ఏమవుతుంది, 1/36. కానీ నాకు ఏం కావాలి, a - b వాల్యూ కావాలి. కాబట్టి a - b ఈజ్ ఈక్వల్ టు ఇటుపక్క వెళ్తే √1/36. ఈ వాల్యూ కాస్త +r-1/6. ఇక్కడ ఇందులో +1/6 ఉంది కాబట్టి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, ద రేషియో ఇన్ విచ్ ద x-యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్ 6, 3, 3, - 2 అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమంటున్నాడు, ఇలా ఒక పాయింట్, ఒక లైన్ ఉంది. ఈ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఇదేమన్నాడు, 6, 3, ఇది 3, - 2 అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పాయింట్ ఏమన్నాడు, ఎక్స్ కోఆర్డినేట్ ఏమన్నాడండి, ఎక్స్ అక్షం అనేది విభజిస్తే ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అన్నాడు. మనకి స్పష్టంగా తెలుసు, ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే కోఆర్డినేట్ తీసుకున్నప్పుడు ఇదేమవుతుంది, ఇది ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఇది వై యాక్సిస్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఎక్స్ కోఆర్డినేట్ మీద బిందువు కావాలంటే వై యొక్క నిరూపకం ఎప్పుడు ఏమవుతుందండి, 0 అవుతుంది. అంటే ఎక్స్ మీద నాకు ఏదైనా ఒక నిరూపకం కావాలంటే అది ఏమవుతుంది, a,0 అవుతుంది. సో నేను ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద ఉండేదే కావాలంటున్నాడు కాబట్టి నేను ఎక్స్ ఉన్న నిరూపకం ఏమవుతుంది, a,0గా తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏ వాల్యూ తెలియదు, నాకు దాని గురించి కూడా పని లేదు. నాకు ఏం కావాలి, ఓన్లీ రేషియో కావాలి. కాబట్టి మీరు చేయాల్సిందే లేదు, డిస్టెన్స్ కట్టడమే. కాబట్టి ఇక్కడ నాకు వై కోఆర్డినేట్స్ని తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి చెప్పండి, 3 - 0 ఈజ్ టు 0 - -2, 0 - 2. కాబట్టి 3 + 2 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ అంటే, మోటార్ సైకిల్ వాజ్ సోల్డ్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 12%. If it had been sold for 108 rupees more, the gain would have been 15%. Then what is the cost price of the motorcycle అన్నాడు. అంటే ఏం లేదు, ఒక మోటార్ సైకిల్ని ఎప్పుడైతే పర్సంటేజ్లో మనకు మాట్లాడాడో, నేను ఒక మోటార్ సైకిల్ని కొన్నాడు, 100% కొన్నాడు అనుకున్నాను. దీనికి కాస్ట్ ప్రైస్ ఎంత అండి, 100%. ఇప్పుడు దీన్ని ఏం చేశారు, అతను 12% ప్రాఫిట్కి అమ్ముకున్నాడు. ఎప్పుడైతే 12% ప్రాఫిట్కి అమ్ముకున్నాడో, ఇప్పుడు దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి, 100 కాస్త 12% అంటే 112%. క్లియర్. నెక్స్ట్ ఇంకేమన్నాడు, దానిని ఇంకా 108 రూపాయలు ఎక్కువగా అమ్ముంటే
ఆల్రెడీ 12% లాభానికి అమ్మాడు. అలా కాకుండా ఇంకా 108 రూపాయలకి ఎక్కువ చేసి అమ్ముంటే ఈ అమ్మిన దానికి ఇంకా ఎంత ఎక్కువ అన్నాడండి అమౌంట్లో చెప్పాడు. 108 రూపీస్ అనేది ఎక్కువ చేసి అమ్మి ఉంటే తనకి ఎంత లాభం వచ్చింది అన్నాడండి, 15% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. అంటే 15% అంటే ఈ 100 కాస్త ఇప్పుడు ఎంత అవుతుందండి, 15% అవుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, మొదటిగా 12% ప్రాఫిట్ కమ్మితే ఎంత వస్తుంది, 112 అయింది సెల్లింగ్ ప్రైజు. అలా కాకుండా ఇంకొక 108 రూపాయలు ఎక్కువ చేసి అమ్మితే ఇప్పుడు ఎంత అయిందండి, 115% అయింది. అంటే ఈ 110 నుంచి 115కి వెళ్ళడానికి గల కారణం ఏంటి, ఈ 108 రూపాయలు ఎక్కువ చేసి అమ్మడం వల్ల. అంటే ఈ అమౌంట్ ప్రకారం ఎంత ఎక్కువ, 108 రూపాయలు ఎక్కువ. మరి పర్సంటేజ్ ప్రకారం చూస్తే ఎంత ఎక్కువ, 3% ఎక్కువ. అంటే ఈ 3% లెక్క ప్రకారం ఎంత అన్నాడండి, 108 రూపీస్ అయితే మనకి 100% ఎంత, క్లియర్. సో ఇప్పుడు పర్సంటేజ్కి క్యాన్సిల్ అవుతుంది. సో ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి, ఇది 3 3 9 3 6 18. అంటే మనకి ఈ వాల్యూ ఎంత అవుతుందండి, 3600 అనేది ఆ మోటార్ సైకిల్ యొక్క కాస్ట్ ప్రైసు. కాబట్టి ఆప్షన్ 3 అనేది మన సొల్యూషన్. సో ఈ విధంగా మనం ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఏ కాన్సెప్ట్ అయినా సరే ఇచ్చిన ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటే చాలు. మన మ్యాథ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ అండర్స్టాండింగ్, తర్వాత కాన్సెప్ట్, థర్డ్ వన్ క్యాలిక్యులేషన్. సో నువ్వు క్వశ్చన్ అర్థం చేసుకోవాలండి. మనం అర్థం చేసుకున్న క్వశ్చన్ ఏ కాన్సెప్ట్లో చేయాలో మనం చేయగలగాలి. మూడోది క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు ఇవన్నీ చేసి ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ రాంగ్ చేశాను అనుకోండి, మొత్తం పోయినట్టే కదా. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క పేపర్ సొల్యూషన్ మనం చేసుకోగలిగాం. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మరొక పేపర్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.